నమస్కారాలు. నేను మీ జ్ఞానాభరణాన్ని. నాడు, నేడు అనే చిన్న అంశంతో మీ ముందుకొస్తున్నాను. నాడు మెడికల్ కాలేజీలు ఏ ప్రభుత్వం, ఎన్ని కాలేజీలు నిర్మించింది? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అయితే మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు ఎన్ని కాలేజీలకి శంకుస్థాపన చేశారు? ఎన్ని కాలేజీలు ప్రారంభం జరిగినాయో ఈ చిన్న వీడియోలో మీకు అందిస్తున్నాను. 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన జరిగింది. పనులు కూడా జరుగుతున్నాయి. అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం జరిగింది. ప్రారంభం జరిగినటువంటి మెడికల్ కాలేజీలో 120 మంది, ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి 120 మంది నుండి 150 మంది వరకు విద్యార్థులు కూడా అడుగు వేశారు, కాలేజీకి వెళ్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఒక్క కాలేజీ నిర్మాణానికి 500 కోట్ల నుండి 600 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి అంటే ఆలోచన చేయండి. ఎన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు అంటే డాక్టర్లను తయారు చేసే దిశగా ఖర్చు పెట్టారో ఆలోచన చేయండి. ఒక్క మెడికల్ కాలేజీకి 120 మంది సిబ్బంది పనిచేయాలి. ఒక్క మెడికల్ కాలేజీకి ప్రతి సంవత్సరం, ఒక్క సంవత్సరానికి అయ్యే ఖర్చు 250 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది మెయింటెనెన్స్ కోసం ఒక సంవత్సరానికి. వీటన్నిటిని కూడా ప్రభుత్వమే భరించి విద్యార్థుల్ని డాక్టర్లుగా తయారు చేసేటువంటి దిశలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఈ విషయంలో ఎంతైనా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఒక్క మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్ డాక్టర్గా బయటకు రావాలి అని అంటే 5.5 సంవత్సరాల ఈ యొక్క ఎంబీబీఎస్ కోర్సు పూర్తి అవ్వాలంటే ₹1,00,00,000 వరకు ఖర్చు వస్తుంది. కనీసం అంటే గ్రేడుల వారీగా వస్తే సి గ్రేడులో వాళ్ళకి 1,00,00,000 పైనే ఖర్చు కూడా వచ్చింది. అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ 5.5 సంవత్సరాలకు గాను అయ్యే ఖర్చు కేవలం 3.5, 4 లక్షలు లేదా 5 లక్షలు అనుకుందాం. 5 లక్షల ఖర్చుతో ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఒక డాక్టర్ బయటకు రావాలి అనే ఒక సంకల్పం ఉంది చూడండి, అది గొప్పదండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనాంగమా, ప్రజలారా గమనించండి. అసలు ఏ ప్రభుత్వం, ఏ వ్యక్తి, ఏ దృష్టితో పని చేస్తున్నారు? ప్రజలకి వారు చేస్తున్న పని మేలుకరమైందా, కీడుకరమైందా? ఎవరికి ఆ పనుల వల్ల లాభం జరుగుతుంది? వ్యక్తిగతంగా వాళ్ళకి లాభమా, ప్రజలకు లాభమా అనేది ఒక్కసారి ఆయన ఆలోచించరా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాలమైనటువంటి హృదయంతో ఒక్క నిమిషం ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఎవడో స్వార్థపరుల యొక్క ఆలోచనలు, వారు మాట్లాడుతున్న మాటల్ని మీరు కూడా అలా ఆలోచన చేయొద్దండి. మేలు చేస్తున్న ప్రభుత్వం, మేలు చేస్తున్న వ్యక్తి ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మనమే. అందుకనే కొద్దిగా మనసు పెట్టి ఆలోచన చేయండి. స్వార్థపరుల మాటలు దయచేసి వినొద్దు. మరి ఒక వీడియోలో పూర్తి వివరాలు కూడా నేను మీకు అందిస్తాను. అసలు మెడికల్ కాలేజీలు ఎందుకు అనేటువంటి విషయాలతో మీ ముందుకు వస్తాను.